ఇప్పుడైతే మీలాగే అందంగా ఉండే ప్లేస్ ఒకటి మీకు చూపిస్తాను. అదే మన చెన్నైలో ప్రస్తుతం జరిగే ఫ్లవర్ షో. రండి టికెట్ తీసేసుకుందాం. టికెట్స్ అయితే అడల్ట్స్కి 200 రూపీస్. యూపీఐ ఇంకా క్యాష్ ఆప్షన్స్ రెండు ఉన్నాయి. ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు గుమ్మంకి అటు ఇటు అరటి చెట్లు పెట్టుకుంటాం కదా, అలాగే వీళ్ళు మనకి వెల్కమ్ చెప్పడానికి మొత్తం అరటి చెట్లతో డెకరేషన్ చేస్తారు. ఇది ఫ్లవర్ షో కాబట్టి ప్రతి అరటి చెట్టుకి అరటి పువ్వు ఒకటి ఉంది. అండ్ మనం చెన్నై అని చెప్పి ప్యారిస్కి వచ్చేసాం. కాదు ఎంట్రన్స్ ఇటువైపు రండి నాతో పాటు. ఇలాంటి జిమ్మికలు లోపల చాలా ఉన్నాయి, కలిసి చూసేద్దాం. ఫస్ట్ ఎంటర్ అయ్యే ముందు మన టికెట్ వాళ్ళకి సమర్పించుకొని వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ చూడండి ఫ్లవర్ షో అని వెనకాల రాసుంది. మొన్ననే ఇనాగ్రేట్ అయింది కదా, ఇది ఫుల్గా కవర్ చేద్దామంటే జనాలు కుప్పలుగా అయితే వచ్చేసారు. అయినా కూడా అన్న ప్లీజ్ ఒక ఫోటో తీసుకుంటాం, ఒక వీడియో తీసుకుంటాం అని వాళ్ళందరినీ కొంచెంసేపు పక్కకు జరిపాను. సో ఈ ఫ్లవర్ షోలో ఉన్న హైలైట్స్ ఏంటో చూసేద్దామా. ఇక్కడ ఎంట్రన్స్లో ఒక మ్యాప్ లాగా ఇచ్చారు, ఎక్కడెక్కడ ఏమేమి హైలైట్ పాయింట్స్ ఉన్నాయో అనేది. యాక్చువల్గా మనం ఏం దిగులు పడక్కర్లేదు, వాళ్ళే ఒక ప్యాసేజ్ వేలా క్రియేట్ చేశారు, దాన్ని ఫాలో అవ్వకుంటూ వెళ్ళిపోవడమే. ఈ ఫ్లవర్ షో చెన్నై యొక్క సెమోలి పొంగా పార్క్లో ఉంది. సారీ పేరు తప్పుగా ప్రొనౌన్స్ చేస్తే. మన థర్స్డే రోజున చీఫ్ మినిస్టర్ స్టాలిన్ గారు దీన్ని ఇనాగ్రేట్ చేశారు. ఇక్కడైతే మోర్ దెన్ 50 వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ మనకు కనిపిస్తాయి. అండ్ ఈ పూలన్నిటిని మామూలుగానే అరేంజ్ చేయడం కాకుండా 20 డిఫరెంట్ ఇంట్రికెట్ షేప్స్లో అరేంజ్ చేశారు. దానికోసమే ఆల్మోస్ట్ ఆల్ 3 మిలియన్ ఫ్లవర్ పాట్స్ ని అరేంజ్ చేయడం చేశారు. అంటే వెనకాల కనిపిస్తుంది క్లాక్, అలాగా పీకాక్, ట్రైన్, బోట్, ఇంకా రకరకాల షేప్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఈ ఫ్లవర్ షో కోసం ప్రత్యేకంగా ఫ్లవర్స్ ని ఊటీ, కొడైకెనాల్, ఏర్కాడ్, కృష్ణగిరి లాంటి ప్లేసెస్ నుంచి తీసుకొచ్చారు. అండ్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఈ ఫ్లవర్ షోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అందుకే జనవరి 11th కి ఎండ్ అవ్వాల్సిన ఫ్లవర్ షో జనవరి 19th వరకు ఎక్స్టెండ్ చేశారు. అన్న చూస్తున్నారు కదా, బోట్ కి తెగ నీళ్ళు స్ప్రే చేసేస్తున్నారు. మరి చూసే వాళ్ళకి పూలు ఫ్రెష్గా కనిపించాలి కదా. ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడంలో అయితే ఒక్కొక్కరి క్రియేటివిటీ పీక్స్లో ఉంటుంది. అందుకే మనం కూడా వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ఫొటోస్ తీసుకున్నాం. నెక్స్ట్ ఈ ఫ్లవర్ షోలో ఫెసిలిటీస్ గురించి చెప్పాలంటే వాటర్ ఫెసిలిటీస్, వాష్రూమ్, కూర్చోడానికి సీటింగ్ అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేశారు. ఫ్లవర్స్ ని పాట్స్ లో కాకుండా పెద్ద సైజ్ డోనట్స్ లో కూడా పెంచేస్తున్నారు. ఇక్కడ స్నాక్ కోసం ఇలా డోనట్ ని తినేసి చాయ్ కోసం అక్కడికి వెళ్ళిపోదాం. వామ్మో, అతి పెద్ద టీ పాట్ నుంచి చాయ్ మొత్తం ఈ కప్పులోకి ఒదిగిపోతుంది. అయినా దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. యాక్చువల్ గా రియల్ డోనట్స్, వేరే స్నాక్స్, టీ, కాఫీ అన్ని క్యాంటీన్ లో అవైలబుల్ గా ఉన్నాయి. అది ఆల్మోస్ట్ ఎగ్జిట్ దగ్గరే ఉంది. ఇవి మన పెద్ద సైజ్ బుట్ట బొమ్మలు. మన వెనకాల కనిపిస్తున్నది స్వాన్స్ అరేంజ్మెంట్. ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. టికెట్ ప్రైసెస్ అడల్ట్స్కి 200 అని చెప్పాను కదా, అదే పిల్లలకి అయితే 100 రూపీస్. బిలో 5 years అయితే ఫ్రీ. నేనైతే వీకెండ్స్ని అవాయిడ్ చేయమని చెప్తాను, ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో. ప్రశాంతంగా దేనైనా చూడాలన్నా చూడలేకపోతున్నాం. ఈ పార్క్ ఒక టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 7. ఇక్కడ వీల్ చైర్ ఫెసిలిటీస్ లాంటివి కూడా ఉన్నాయి. హ్యాండిక్యాప్ పీపుల్ కోసం ర్యాంప్స్ కూడా పెట్టారు, సో ఎవరైనా విజిట్ చేయొచ్చు. ఇదే మన పాతకాలంలో ఉండే జీప్, నంబర్ ప్లేట్ కూడా ఉంది దీనికి. తుప్పు పట్టకుండా పూలతో కలకల్లాడిపోతుంది. ఆ కాలంలో వాడే పాయింట్ హార్న్ కూడా ఉంది. ఇదంతా మన తమిళనాడు గవర్నమెంట్ యొక్క హార్టికల్చర్ అండ్ ప్లాంటేషన్ క్రాప్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు. ఇన్స్పిరేషన్ ఏమో ఊటీ ఫ్లవర్ షో నుంచి తీసుకున్నారు, కానీ మన చెన్నై వాళ్ళు పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా, వైల్డ్ ఫైర్ అండ్ రేంజ్లో అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. ఇందాక చూసింది ఐస్ క్రీమ్ కోన్స్, ఒకటి నించున్నది, ఒకటి కింద పడిపోయినది. ఇదేమో మన చిక్ బండి. నేనైతే డ్రైవర్ బాబుని అడిగేశాను, ఏంటి టికెట్ తీసుకున్నాను, బండి ఇంకా కదలట్లేదు ఏంటి అని. బండి చక్రం ఇరుక్కుపోయిందంట, అందుకే కదలదని చెప్పేశాడు. డ్రైవర్ బాబుకి సహాయం చేద్దామని చక్రం తిప్పాలనుకున్నాను, కానీ బుజ్జి బండిని కదపాలన్నా కూడా బాహుబలి అంత బలం కావాలి. చిక్ బండికి రైలు పట్టాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏం జరుగుతుందా అని పెద్ద నెమలి చూసేస్తోంది. ఇందాక మీకు చెప్పాను కదా, ఊటీ ఫ్లవర్ షో నుంచి వీళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకున్నారని. ఊటీలో అయితే కట్ ఫ్లవర్స్ వాడతారు స్ట్రక్చర్స్ తయారు చేయడానికి, కానీ చెన్నై ఫ్లవర్ షోలో ఇలా కట్ ఫ్లవర్స్ కాకుండా పూల కుండీలు వాడారు. దీనికోసం అనే కొన్ని పూల మొక్కల్ని ప్రత్యేకంగా నర్సరీలో పెంచారు. అంటే ఒక్కొక్క పూల మొక్కకి ఒక్కొక్క సీజన్ ఉంటుంది కదా పూలు పూసేది. ఈ ఫ్లవర్ షోని దృష్టిలో పెట్టుకొని కొన్ని మొక్కల్ని 6 నెలల కిందట నాటారు, కొన్ని మొక్కల్ని 3 నెలల క్రిందట. కరెక్ట్ ఈ ఫ్లవర్ షో టైంకి అవి పూలు పూయాలని చెప్పేసి. ఇటు చూడండి, భయంకరమైన మొసలి. ఆ పెద్ద పెద్ద పళ్ళని చూస్తేనే భయమేసేస్తోంది. ఇంకా చాలా పూల కుండీలు ఆన్ ద వే అంట. ఇదిగో ఇలాంటి స్ట్రక్చర్స్ రెడీగా ఉన్నాయి, వాటి చుట్టూరు పూల కుండీలు పెట్టేస్తారు. ఆ 20 figures ఇది ఇంకోటి టర్టిల్. ఇక్కడ పూల కుండీలు అన్నిటికీ ఆర్గానిక్ మెన్యూర్ అండ్ ఫర్టిలైజర్స్ అండ్ నీమ్ బేస్డ్ పెస్టిసైడ్స్ వాడుతున్నారంట. ఇటు చూస్తుంటే గుడ్లగుబ్బ వీళ్ళని గట్టిగా పట్టేసుకున్నట్టు కనిపిస్తుంది.
ఇటు చూడండి అన్న ఎలా కష్టపడి ల్యాడర్ ఎక్కి పూల కుండీలు పెడుతున్నారు. ఆ ఏనుగు ఒక తండంని చూస్తుంటేనే తెలిసిపోతుంది పూల కుండీలు ఎలాగా అరేంజ్ చేసుకుని ఉన్నారు. ఈ ఎలిఫెంట్స్ అయితే నిజమైన ఎలిఫెంట్స్ కన్నా చాలా పెద్దగా ఉన్నాయి. ఈ ఫ్లవర్ షో గురించి ఇంకో ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే ప్రతి ఫ్లవర్ దగ్గర దాని పేరు ఇంకా ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయగానే దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. ఈ బటర్ఫ్లై ఇంకా ఈ హార్ట్స్ ఆర్చ్ వన్ ఆఫ్ ద హైలైట్స్ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.